యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతస్తున్వంది దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతం న విదుః సురాసురగణా దేవాయ తస్మై నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. గురు గోచారము ఎలా ఉంది ఈ సంవత్సరము? ప్రధానంగా గురువు యొక్క సంచారము చాలా ప్రభావాన్ని చూపిస్తుంది జాతకుని పైన. అన్ని రంగాలలో అన్ని విధాలుగా గురువు యొక్క ప్రభావం ఉంటుంది కనుక గురువు యొక్క స్థానము ఏ స్థానంలో సంచరిస్తున్నాడు, మనకు ఏ రాశిలో ఉంటున్నాడు అనేటువంటిది చాలా మనకు అత్యంత ప్రధానమైనటువంటి అంశం. గురువు ముఖ్యంగా పూర్ణ శుభుడు, సంపూర్ణ శుభగ్రహము. కాబట్టి అలాంటి గురువు యొక్క సంచారము ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకునే ముందు, ఈ సంవత్సరము గురువు రాశిత్రయ సంచారం చేస్తున్నాడు. అంటే 3 రాశులలో సంచరిస్తున్నాడు. జూన్ 2వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అక్టోబర్ 31 వరకు కర్కాటక రాశిలో ఉంటూ మళ్ళీ సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇలా 3 రాశులలో సంచరించడం అనేటువంటిది చాలా అరుదుగా సంభవిస్తుంది. ప్రతి సంవత్సరం ఇలాంటిది జరగదు. అప్పుడప్పుడు 12 సంవత్సరాలకు ఒకమారు అలా జరిగే అవకాశాలు ఉంటాయి రాశిత్రయ సంచారం కనుక ఇది ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నటువంటి సంచారం. అయితే ఈ సంవత్సరము గురువు 2 జూన్ 2026 రోజున రాత్రి 1:45 అంటే 1వ తారీఖు నాడు అర్ధరాత్రి దాటిన తర్వాత 1:45 నిమిషాలకు కర్కాటక రాశిలోకి ప్రవేశించి 31 అక్టోబర్ 2026 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. కర్కాటక రాశి బృహస్పతికి ఉచ్చస్థానం, అంటే ఉచ్చస్థానంలో సంచరిస్తున్నాడు అన్నమాట ఈ సమయం లోపల. అయితే ప్రవేశించినటువంటి సమయంలో మూలా నక్షత్రము ధనుస్సు రాశిలో సంచరిస్తున్నాడు. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలలో, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలలో సంచరిస్తున్నాడు అన్నమాట ఈ సమయం లోపల. అయితే ఈ కాలము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ప్రభావాన్ని ఇస్తుంది అనే విషయాన్ని మనము కూలంకషంగా విశ్లేషించి తెలుసుకుందాం. మకర రాశి వారికి గురు గోచారం ఎలా ఉందో తెలుసుకుందాం. 2 జూన్ 2026 నుండి 31 అక్టోబర్ 2026 మధ్యకాలంలో గురువు ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. అంటే పునర్వసు 4, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలలో సంచరిస్తున్నాడు అన్నమాట. ఈ సంచారము మకర రాశి జాతకులకు ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే గోచార స్థానం 7వ స్థానం అవుతుంది. అంటే 7వ స్థానంలో సంచారము బాగా కలిసి వస్తుంది. అయితే మకర రాశికి అధిపతి శని, కర్కాటక రాశిలో సంచారము. కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. శని చంద్రులకు శత్రుత్వం. ఇక లోహమూర్తిగా సంచరిస్తున్నాడు. 3వ స్థానం రీత్యా వేద ప్రభావము ఉంది. ఈ విధంగా చూసినట్టయితే స్థాన బలం మట్టుకు బాగా ఉంది. 7వ స్థానంలో సంచారం బాగా కలిసి వస్తుంది. ఇక మిగతా ఫ్యాక్టర్స్లో కొంత ఆలస్యం గోచరిస్తున్నప్పటికీ స్థాన బలం బాగా ఉంది గనక వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నటువంటి వారికి ఈ కాలంలో కలిసి వస్తుంది. వివాహము జరిగే అవకాశాలు బాగా ఉన్నాయి. శుభకార్యాలకు మీరు హాజరవుతారు. ఇక పార్ట్నర్షిప్లో వ్యవహారం చేస్తున్నటువంటి వారికి కూడాను ఈ సమయం బాగా కలిసి వస్తుంది.
కొంత ఆలస్యము పనుల లోపల ఉన్నప్పటికీ పనులు మట్టుకు కలిసి వస్తాయి, పూర్తి అవుతాయి. విద్యార్థులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అంటే మీరు కష్టపడితే మంచి ఫలితాలను పొందుతారు, పోటీ పరీక్షలలో మంచి స్థాయిలో నిలుస్తారు. ఉద్యోగంలో మీకు కలిసి వస్తుంది, అయితే మీ వైపు నుండి కొంత శ్రమ అవసరము. వ్యాపారస్తులు ముఖ్యంగా పార్ట్నర్స్తో జాగ్రత్తగా ఉండాలి. మహిళల విషయం ఆలోచించినట్టయితే మకర రాశిలో పుట్టినటువంటి మహిళలకు కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. పిల్లల విషయం కానివ్వండి, తర్వాత పెద్దల విషయం కానివ్వండి, ఇబ్బందులు ఏర్పడతాయి. తద్వారా కొంత దాంపత్యం లోపల ప్రెషర్ కనబడుతుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది, మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబం లోపల సహాయ సహకారాలు అందుతాయి. మిత్రుల యొక్క సహాయ సహకారాలు ముఖ్యంగా మీకు ఈ సమయం లోపల అందేటువంటి అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. కోర్టు వ్యవహారాలలో కొంత జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. ఇకపోతే గౌరవ మర్యాదలు మీకు బాగా కనబడుతున్నాయి. ఈ సమయం లోపల ఆధ్యాత్మికత బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో స్థిరత్వం కనబడుతుంది. నెమ్మదిగా మీకు లాభాలు కలుగుతాయి. సంబంధాలు అందరితో కూడాను, మిత్రులతో, ఆత్మీయులతో, దగ్గర వాళ్ళతో అందరితో కూడాను సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. చివరికి మీకు విజయం చేకూరేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. శ్రమ అవసరము, ఆర్థిక స్థిరత్వం బాగా కనబడుతుంది. కుటుంబం లోపల అన్ని విధాలుగా మీకు మద్దతు లభిస్తుంది. మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఆలస్యంగా అయినప్పటికీ మీకు శుభప్రదమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. దీన్ని సద్వినియోగపరుచుకున్నట్టయితే చాలా విషయాలలో మీకు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ సమయం లోపల సంపూర్ణ శుభగ్రహమైనటువంటి గురువు ఉచ్చ స్థానంలో సంచరించడం మూలకంగా సహజంగా అన్ని రాసుల వారికి ఎంతో కొంత మంచి ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే స్థాన బలం కూడాను, అంటే గోచార రీత్యా ఏ స్థానంలో ఉన్నాడు అనేటువంటిది కూడాను మనకు ప్రధానమైనటువంటి అంశం. అంతేకాకుండా ఆ గురువు సంచరిస్తున్నటువంటి రాష్ట్రాధిపతికి, మనము జన్మించినటువంటి రాష్ట్రాధిపతికి ఎలాంటి సంబంధం ఉంది, మిత్రత్వం ఉందా, శత్రుత్వం ఉందా, సమత్వం ఉందా, ఈ విషయం కూడాను మనకు ఫలితం లోపల డామినేట్ చేస్తుంది. అంతేకాకుండా గురువు ప్రవేశమైనటువంటి సమయంలో చంద్రుడు ఉన్నటువంటి రాశి మూలకంగా మనకు కలిగేటువంటి మూర్తి నిర్ణయం, స్వర్ణమూర్తి, రజితమూర్తి, తామ్రమూర్తి, లోహమూర్తి, ఇలాంటి స్వభావము మనకు ఆ ప్రవేశ సమయం మూలకంగా కలుగుతుంది. తర్వాత గురువు ఏదైనా పాపగ్రహాల యొక్క వేద ఉందా, ఇవన్నీ కూడాను మనం లెక్కలోకి తీసుకొని పరిహారాలను మనం చేసుకోవాలి. అయితే గురువు ముఖ్యంగా పరిహారం ఏం చేసుకోవాలి గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు అనంటే, గురువు 2, 5, 7, 9, 11 స్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయంలో శుభ ఫలితాలను ఇస్తాడు. స్థాన బలం బాగా ఉంటుంది ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు. ఇక మిగతా స్థానాలలో అంటే 1, 3, 4, 6, 8, 12, 10, 12 ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. అందులో 4వ స్థానము, 1వ స్థానము కొంత మధ్యస్థంగా ఉంటుంది. వీటన్నిటిని కూడాను పరిగణించి మనం చూసినట్టయితే గురువుకు పరిహారం చేసుకోవాలి. దత్తాత్రేయ స్వామిని కొలవడము, గురువు యొక్క మూలమంత్రాన్ని పఠించడము. గురువు యొక్క మూలమంత్రము ఏంటి? దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయండి. గురవే నమః అనేటువంటి మామూలుగా మీరు ఒక మూలమంత్రాన్ని మీరు చదువుకోండి.
చదువుకున్నట్టయితే గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. అన్నిటికంటే కూడాను ముఖ్యమైనటువంటిది గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువులను మీరు పూజించండి. అంటే మీకు విద్యాబుద్ధులు ఇచ్చి సమాజంలో మిమ్మల్ని ఒక స్థితిలో నిలపడానికి ప్రోత్సహించినటువంటి వారిని మీరు సేవించడము, తల్లిదండ్రులను సేవించడం, ఇవి చేసినట్టయితే తప్పకుండా మీకు గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. శుభ ఫలితాలు కలుగుతాయి. శుభం.